బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఇటీవల బీజేపీ ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ కి ఘోర అవమానం ఎదురైంది. దురుసు మాట తీరు ప్రవర్తనతో ఇన్నాళ్లు వార్తల్లో నిలిచిన కంగనా తీవ్ర విమర్శల నడుమ లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. దాంతో అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో చండీగఢ్ విమానాశ్రయంలో కంగనాపై అక్కడే డ్యూటీలో ఉన్న సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చేయి చేసుకుంది. కంగనా ఢిల్లీకి వెళుతున్న క్రమంలో లగేజ్ స్కాన్ లో ఫోన్ ను ట్రేలో వేయకుండా నిరాకరించిందని, ప్రశ్నించినందుకు అక్కడ డ్యూటీలో ఉన్న వారితో వాదిస్తూ దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దాంతో అక్కడే ఉన్న సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టింది. దాంతో ఇక్కడ మరో వాదన కూడా తెరపైకి వస్తోంది. రైతుల నిరసనపై గతంలో పలుమార్లు కంగనా నోరు జారింది. 100 రూపాయలు 200 కోసం దీక్షలో కూర్చుంటున్నారంటూ రైతుల దీక్షను కంగనా రనౌత్ అపహాస్యం చేస్తూ ఖలిస్తానీ తీవ్రవాదులతో వారిని పోల్చింది. దాంతో కుల్విందర్ కౌర్ టైం చూసి చెంపదెబ్బ కొట్టి బుద్ధి చెప్పినట్టు ఓ వర్గం చెబుతోంది. ఏది ఏమైనా బీజేపీ ఎంపీగా గెలిచిన 2 రోజులకే కంగనా చెంపదెబ్బలు తినడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కనీసం ఇకనైనా కంగనా నోటి దురుసు తగ్గించుకుని మాట్లాడితే మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.